నర్సారావుపేట నియోజకవర్గంలోని కొత్తపాలెం కోటప్పకొండ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ప్రత్యేక శ్రద్ధ చూపి ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన 3.90 కోట్లను వెంటనే మంజూరు చేయించారు. ఫిబ్రవరి నాటికి రోడ్డు పనులు పూర్తయ్యేలాగా అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి తగిన చొరవ చూపిన ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబును కోటయ్య స్వామి భక్తులు, కొత్తపల్లి గ్రామవాసులతో పాటు నియోజకవర్గ ప్రజలు అభినందించారు. రైతులు ఇది అంతా మొత్తం కలిపితే 4 సెంట్లు కూడా ఉండదు. అది దాన్ని కూడా తోకోవటం, పొలంలో కలుపుకోవటం, దీనికి మించి పక్క పొలాన్ని కూడా కలుపుకుంటున్నాం మనం. ఆ విధంగా తయారయ్యాం మనం. అంటే మనుషుల్లో ఏంటంటే ఇవాళ పరిగెత్తే గుణం ఎక్కువైంది. పక్కవాడిని మోసం చేయటం, ఆ పొలాలను ఆక్రమించుకోవటం, ఈ విధంగా అలవాటు పడ్డాం. ఈ విధంగా మనం రసాయనిక వాడి పొలాల్లో ఏంటంటే అది పొలాల్లోకి వెళ్ళిపోయి పొలం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే నేల తల్లి మన అమ్మ ఎట్లాంటిదో, మన అమ్మ ఏ విధంగా మనకు అన్నం పెట్టుద్దో, పాలిస్తో, నేల తల్లి కూడా అదే విధంగా మనకి అమ్మ లాంటిది. మనకి అన్ని ఇస్తుంది. తింటానికి మామిడికాయలు ఇస్తుంది, సీతాఫలంకాయలు ఇస్తుంది, జాంకాయలు ఇస్తుంది. అవునా కదా? ప్రకృతి ఎంత చక్కటి. నేను ఎప్పుడు తిన్నా సీతాఫలంకాయ తింటున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. నేల తల్లి ఎంత గొప్పదో, ప్రకృతి ఎంత గొప్పది. ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం మనం, ప్రకృతిని పాడు చేస్తున్నాం అనుకుంటున్నాం. అవునా కదా? తినే ప్రతి పదార్థం, సపోటాకాయ కానీ నేల తల్లి ఇప్పది మనం అక్కడ పండించగలమా చెప్పండి? ఆకాశంలో పండిస్తావా? లేదుగా. చూడు నేల తల్లి ఎంత గొప్పదో. మరి అటువంటి నేల తల్లిని కాపాడుకోవాలి, దానికి తగ్గ ఆరోగ్యం చేకూర్చాలి. ఎందుకంటే నేను ఒక డాక్టర్ని, మానవ డాక్టర్ని, మనుషులకి మందులు రాస్తాను. మరి ఇప్పుడు పొలానికి కూడా మందులు రాయాల్సి వస్తుంది. అంటే మనం ఎమ్మెల్యే అయిన తర్వాత పొలాలను కూడా చూడాలి. రైతులు ఏ విధంగా దీన్ని అశ్రద్ధ చేస్తున్నారు, ఏ విధంగా నేల తల్లిని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా చదువుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, జాబ్స్ రాకపోవచ్చు. వాళ్ళ అమెరికాలో జాబ్స్ లేవు. దాదాపు 32 లక్షల మంది అమెరికా వెళ్ళారు మన వాళ్ళు. జాబ్స్ లేవంటున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంత దూరం పోయే పని లేదు, జాబ్స్ ఇక్కడే ఇద్దాం మనం, మన అమరావతిని అభివృద్ధి చేసుకోని చెప్తున్నారు.